హాయ్ అండి, వెల్కమ్ టు హరిత కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చి బోటీ కర్రీ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. 2 స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నానండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. బోటీ క్లీన్ చేసుకొని ఉడికించి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఈ బోటీని కూడా ఇందులో వేసేసుకుందాం. ఒక 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులో మనం టమాటాలు, ఉప్పు, పసుపు వేసుకోవాలండి. ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వేయాలి. ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా ఎసరు వచ్చిన తర్వాత మళ్ళీ ఇందులో ఇప్పుడు మనం కారం వేసుకోవాలండి. టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే వేసుకోండి. కారం వేసిన తర్వాత 2 నిమిషాలు మళ్ళీ కలుపుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. నేనైతే 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా నీరని ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా వేసుకుందాం. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. అంతే అండి, బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.